ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదని కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు పెరిగినప్పుడల్లా మనం పాడుకుంటూ మనల్ని మనమే ఓదార్చుకుంటాం. అయితే ఈ పాట కూరగాయలు, నిత్యావసర ధరలకే కాదు, ఇప్పుడు బంగారం ధరలకి పాడుకునే దుస్థితి ఏర్పడింది. ప్రతి నిత్యం కొండెక్కే నిత్యావసర ధరల వలె బంగారం ధరలు కొండెక్కి ఆపై ఆకాశానికి తాకుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరల్ని చూస్తుంటే ఇక కొనగలమా, పసిడిని పట్టుకోగలమా అనే పరిస్థితికి సామాన్యుడు వచ్చేశాడు. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 110 రూపాయలు పెరిగి 87,716 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 100 రూపాయలు పెరిగి 79,900 రూపాయలకి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు పెరిగి 65,038 రూపాయలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దేశీయంగా బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 10% పైగా పెరిగింది. అటు సిల్వర్ కూడా బంగారం లాగే తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతోంది. బంగారానికి ధీటుగా వెండి పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండిపై 108 రూపాయలు పెరిగి 1,08,000కి చేరుకుంది. నిత్యావసర సరుకుల్లా నిత్యం పెరిగిపోతున్న పసడి కొనుగోలుదారులు, వ్యాపారులకు దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర చూస్తుంటే పేదలు, అతి సామాన్యులు అయితే సొమ్మసిల్లిపోయే పరిస్థితి నెలకొంది. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం పసిడి కొలాననుకునే పేదవారు బంగారం ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలని చాలా మంది భావించారు. అయితే పెరిగిన ధరలు చూసి వాళ్ళు బంగారం వైపు చూడాలంటే భయపడిపోతున్నారు. ధర ఎప్పుడు తగ్గుతుంది, బంగారం కొనేందుకు ఏది సరైన సమయం అని అదే పనిగా ఫోన్ చేసి అడుగుతున్నారు. వివాహాల సీజన్ అయినప్పటికీ ధరలు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా పసిడి విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటీవల కాలంలో వెండిపై బంగారం పూత పూసిన ఆభరణాలకు గిరాకీ పెరుగుతోంది. బంగారం కొనలేని సామాన్యులు వెండితో తయారు చేసి బంగారు పూత పూసిన ఆభరణాల్ని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా వడ్డానాలపై మోజుండి ధర వల్ల బంగారంతో చేయించుకోలేని వారు వీటిని ఆశ్రయిస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్కి బదులు వెండిపై బంగారం పూత పూసినవి కొనుక్కుంటున్నారు.